మరి ఇల్లు వచ్చింది అయ్యేది అట్లా అయిపోయింది ఇదేనా మరి చూపించారు రేపాకుల రాఘవ ప్రసాద్, నేను 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. అలాగే 14వ డివిజన్ అట్లాగే 14వ డివిజన్ ప్రెసిడెంట్ గారైన కర్ణా రమేష్ బాబు గారు, అలాగే ఫాతిమా గారు, నిర్మలా గారు, జనసేన సూరిబాబు గారు అందరం కూడా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలకి కూడు గుడ్డ నీడు అనే నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయంతో ముందుకు తీసుకెళ్ళడం కోసం, మహిళలకి అండగా నిలబడటం కోసం ఇటువంటి సంక్షేమ పాలన చేస్తూ ఇవాళ పెన్షన్ లేని వారికి పెన్షన్లు, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు, మహిళలకు భరోసాగా ఇవాళ కొత్త పెన్షన్లు కొత్త ఇల్లు ఇవ్వడానికి ఈ యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కూటమి పార్టీ కార్యకర్తలు, అలాగే డివిజన్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కమిటీ సభ్యులతో సహా అందరూ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క చోట కూడా ఈ రోజు ఇవాళకి 3 చోట్ల ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు 14వ డివిజన్లోని పటపట అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కూడా రేపు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం లేక తీరిన వాళ్ళు ఉంటే రేపు అక్కడికి వచ్చి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉంది రేపు గురువారం, ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ప్రజా దర్బార్ జరుగుతుంది. అలాగే డివిజన్ లో ఏ రోజు ఎక్కడ పెడతామనేది ముందుగానే మేము సమాచారం ఇస్తున్నాము. ఆ ఏరియా వాళ్ళు చెప్తున్నాము. దాన్ని బట్టి అందరూ కూడా రావడం జరుగుతుంది. జనాలు కూడా దీనికి మంచి ఆదరణ లభించింది. అలాగే జనాలు కూడా నిజంగా పేదవారు అర్హులకి గ్యారెంటీగా ఈసారి ఇళ్ల స్థలాలు రావడం కానీ, అలాగే స్థలం ఉండి ఖాళీ స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి కూడా 2,50,000 రూపాయలు మోడీ గారి ప్రభుత్వంతో మోడీ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వినియోగించుకోవాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా మహిళల్ని, పేదల్ని ఏ రకంగా మోసం చేశాడంటే ఆ రకంగా మోసం చేశాడు. ఇదిగో స్థలం, అదిగో మేక, ఇదో పులన్నట్టుగా చూపించి మసిపూసి మారేడికాయ చేసి స్థలం చూపిస్తా అని చెప్పి ఊరికే పేపర్లకే పరిమితం చేశాడు. అది కూడా డి ఫారం పట్టాలు ఇచ్చాడు. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఎక్కడికి వెళ్ళినా చల్లడం చెప్పింది. అయినా కూడా జనాలు నమ్మారు. ఎవరికైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాగితాలు తీసుకున్నారు. తీసుకుని వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు అరిపోయింది, కానీ వాళ్ళకి నివేశ స్థలం చూపించడం చేయలేదు. ఆ రకంగా జనాలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి నేను వస్తానని చెప్పి ప్రజలను భయపెట్టి రప్పని భయపెట్టి మరి ఓట్లు వేయించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ మహిళలందరూ కూడా ఇవాళ ఏకపక్షంగా మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తారు గ్యారెంటీగా. ఆ నమ్మకం మా కార్యకర్తలకి, ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.